వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం అంబుజోద్భవ వినోదం గణిత గుణనామం అంబుజోద్భవ వినోదం గణిత గుణనామం ఉంబురు నారద గాన విలోలం తుంబురు నారద గాన విలోలం అంబుజోద్భవ వినోదం గణిత గుణనామం గాన విల్లోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం
మకర కుండలధామ మదన గోపాలం మకర కుండలధామ మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం భక్త పోషక శ్రీ పురందర విఠలం మకర కుండలధామ మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం ఇంత సభలో అక్కయ్య అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు, ప్రతిరోజు అర్ధగంట మెడిటేషన్ చేసే అలవాటు నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అర్ధగంట మెడిటేషన్ చేయటం వల్ల రాబోయే భవిష్యత్తుకు మనం ఒక మంచి ప్రపంచాన్ని, మంచి సమాజాన్ని తయారు చేసి అందించవచ్చు. వీణక్కయ్య ఈరోజు రేపు ఉంటారు, వెళ్ళిపోతారు. ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు మనం కానుక ఇచ్చి పంపిస్తాం. అయితే వీణక్కయ్యకి మేమంతా కలిపి కానుక ఇస్తూ ఉన్నాము. అందరూ తప్పనిసరిగా అర్ధగంట మెడిటేషన్ చేసే అలవాటు మేము నేర్చుకుంటాము. మెడిటేషన్ అనేది మనల్నే కాదు, ప్రకృతిని అందరినీ కూడా ఉన్నతంగా చేసేటటువంటి ఏకైక సాధనం భగవంతుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. మెడిటేషన్ ఒక మంచి మెడిసిన్, అందరికీ కూడా మానసికంగా శారీరకంగా అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ అర్ధగంట మెడిటేషన్ చేసేది అలవాటు చేసుకోండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా తప్పనిసరిగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ వీణక్కయ్య. తర్వాత ఈనాటి సభకు మన మిత్రులు అని చెప్పచ్చు, మన హిందూపుర నివాసీలు అయినటువంటి గౌరవనీయులు అంబికా లక్ష్మీనారాయణ గారిని, ఎంపీ, అనంతపూర్ ఎంపీ అయినా కూడా హిందూపూర్ నివాసి మన సహోదరుడైనటువంటి గౌరవనీయులు అంబికా లక్ష్మీనారాయణ గారిని వేదిక పైన ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత హిందూపురం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రీజనల్ డైరెక్టర్ అయినటువంటి రాజ్యోగిని బ్రహ్మకుమారి సుగంధ దీది గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మన హిందూపురంలో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. ఇది వాస్తవానికి బ్రహ్మకుమారిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కంటే ఇది ఆర్యవైశ్య సంఘం వారు చేస్తూ ఉన్నటువంటిది అని అనుకోవచ్చు అన్నమాట. గౌరవనీయులైనటువంటి ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గౌరవనీయులు జెపికే రాము గారి అన్నయ్యని కూడా నేను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత డిస్ట్రిక్ట్ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ గౌరవనీయులు రవీంద్ర గారు, వారిని కూడా మేము స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత మా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సమీపంగా సత్యనారాయణపేటలో ఏ రకమైనటువంటి సేవ కావాలి అయినా వచ్చి ఫస్ట్ మేము అనుకునేది ఆరిఫ్ అన్నయ్య గారు అయినటువంటి గౌరవనీయులు ఆరిఫ్ అన్నయ్య 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము.
తర్వాత రమేష్ అన్నయ్య గారు వచ్చారు. చిన్నారి జాహ్నవి వివర్స్ కాలనీలో ఉంటుంది. చాలా చక్కటి స్వాగత నిత్యంతో ఇప్పుడు సభను స్వాగతిస్తుంది చిన్నారి జాహ్నవి. ఈరోజు వాస్తవంగా మీరందరూ కూడా రాజయోగాన్ని అభ్యాసం చేసి అందరూ రాజయోగిలు అయి ఉంటారు. సో ఈ మొత్తం సభని ఏం సభ అని చెప్పచ్చు, యోగిలు అయినారా, రాజయోగి సభ అయినారు. అందరికీ నేను మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమం స్వాగతం చేస్తున్నాను. స్వాగతం. దీంట్లో కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూలం ఎవరు? మన అందరి తండ్రి పరంపిత పరమాత్మ లేదంటే ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది? చాలా చీకటిగా ఉంటుంది. అది కూడా ముఖ్యంగా మన భారతదేశం ఆధ్యాత్మిక శక్తి ఉండే దేశం. అయితే మన భారత్కు ఇంత ఆధ్యాత్మిక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చినారు? భగవాన్ని. ఏంటంటే ఇది మన భారతదేశం భగవాన్ అవతరణ భూమి. ఇది పరమాత్మ ఈ భూమిలోనే అవతరణ అయినారు. మనం ఎక్కడైనా విన్నామా అమెరికాలో అవతరణ అయినారు, ఫలానా ప్లేస్ అవతరణ అయినారు? లేదు. భారత్లో మాత్రం ఏంటంటే మన గీతా జ్ఞానం వింటూ ఉండేటప్పుడు ఇది కూడా అర్థమైంది మనకు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతే భారత్. ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడు అధర్మం ఎక్కువైపోతుందో అప్పుడు భగవాన్ అవతరణ అవుతారు. అవతరణ అయ్యి మొత్తం విశ్వానికే సద్గతి చేస్తారు. అందువల్ల ఆ పరమాత్మని మళ్ళీ ఒక్కసారి నేను స్వాగతం చేస్తాను. స్వాగతం పరమాత్మకి. తర్వాత పరమాత్మ విషయాలంతా మీరు చాలా బాగా విన్నారు, మీరు బాగా తెలుసుకున్నారు. మీరు ఎవరు, ఆ పరమాత్మకు మీకు సంబంధం ఏమి, మరి జీవనంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా ఉండాలి, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, మన వేరే వాళ్ళకు ఎట్లా ఎగ్జాంపుల్గా ఉండాలి, ఈ విషయాలంతా కూర్చి చాలా స్పష్టంగా మీకు ఈ 3 రోజులుగా మనం వీణాక్కయ్య గారు, రాజయోగిని బ్రహ్మకుమారి, రెస్పెక్టెడ్ వీణా సిస్టర్ గారు మీకు చాలా బాగా వివరంగా చెప్పారు. వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం చేస్తున్నాను. స్వాగతం, అభినందన ఈ కార్యక్రమంలో. మరి ఈరోజు మీకు చాలా షార్ట్గా లెసన్స్ అంతా ఫినిష్ చేశారు. ఎందుకంటే ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం పెట్టుకున్నాం. అది ఏమంటే మన హిందూపురంలో ఒక మహాన్ వ్యక్తి మన ఊరు నుంచే అనంతపురంలో పోయి ఎంపీగా ఉన్నారు. మన అతి ప్రియమైన సహోదరం అంబికా లక్ష్మీనారాయణజీ, వాళ్ళకు నేను నా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం స్వాగతం చేస్తాను. వాస్తవంగా మేము అనుకున్నాం చాలా రోజులుగా, వాళ్ళు ఏ రోజు నుంచి ఎంపీ సీట్లో కూర్చున్నారు అప్పుడే వాళ్ళని పిలిచి మనం సన్మానం చేస్తాం అట్లా. అయితే వాళ్ళకు టైం లేదు, వాళ్ళకి టైం ఉంటే మనకు టైం లేకుండా పోయింది. ఫైనల్గా మీ అందరి ముందు ఈ ప్రోగ్రాం జరగాలి అంటే వాళ్ళకు సన్మానం చేసే కార్యక్రమం మీ అందరి ముందు జరగాలని ఈరోజు టైం ఫిక్స్ అయింది. చాలా మంచి రోజు ఈరోజు, శుభదినం.
మనం అన్నయ్యకు ఈరోజు సన్మానం చేస్తాం. ఆ కార్యక్రమం చాలా ముఖ్యంగా ఈరోజు పెట్టుకున్నాం మనం. తర్వాత మన తెలుగుదేశం మరి మన ఆర్యవైశ్య సంఘానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు మన జేపీకే రాము అన్నయ్య గారు. వాళ్ళు చాలా మంచి సహయోగి ఆత్మలు, అందరికీ ఆత్మ సహయోగం ఇచ్చినారు. మంచి శుభభావనతో పుణ్యాత్మగా ఉండి సదా ఎప్పుడు మనం అడిగినా సరే చాలా ఫ్రీగా చాలా సంతోషంగా ఈ చౌల్ట్రీని మనకు సేవ ఇస్తూ ఉంటారు. వాళ్ళకు నేను స్వాగతం అభినందన చేస్తున్నాను. ఈ సభలో వాళ్ళకి కూడా మనం సన్మానం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఎలక్ట్ అయినారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, మాకు చాలా సంతోషం. వాళ్ళకు ఈరోజు మనం సన్మానం చేస్తాం. మరి మన సెక్రటరీ ఆర్యవైశ్య సంఘ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకి కూడా మనం ఈరోజు సన్మానం చేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా మన హిందూపూర్లో ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సత్యనారాయణపేటలో ఉంది. సత్యనారాయణపేటలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ముఖ్యంగా సమస్య అక్కడ వచ్చేది ఒకటి వాటర్ ప్రాబ్లం వస్తుంది, ఇంకొకటి కరెంట్ స్తంభాలు ఏమైనా అవుతుంది, ఏదో అవుతుంది, ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది, మరి స్ట్రీట్లో చెత్త అది ఇది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. అయితే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము పోయి అన్నకు చెప్తూ ఉంటాం. మన హరీఫ్ అన్న వాళ్ళకి కూడా నేను ఈరోజు ముఖ్యంగా స్వాగతం చేస్తున్నాను. స్వాగతం. మరి వాళ్ళకి కూడా సన్మానం ఉంటుంది. ఈ విధంగా ఈ సన్మాన కార్యక్రమంకు మీరందరూ వచ్చినారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతం చేస్తున్నాను. స్వాగతం స్వాగతం. తర్వాత నాకు ఒక సంకల్పం వచ్చింది. ఇప్పటి వరకు మీరు మన వీణా అక్కయ్య ద్వారా అన్ని విన్నారు. అయితే వాళ్ళకు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళు హుబ్లీలో ఉంటారు. మీరందరూ సరి అంటే వాళ్ళు కన్నడలో మాట్లాడతారు. అయితే ఈ ఊర్లో చాలామందికి కన్నడ వస్తుంది. అది కూడా నాకు ఇప్పుడే బాగా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఈ లింగాయత్ ప్రోగ్రాం కోసం బసవಣ್ణ వచనాలు వినేదానికి చాలామంది కన్నడ తెలిసిన వాళ్ళు వచ్చినారు. నేను ఇది ఆంధ్ర అనుకుని తెలుగు మాత్రమే ఇక్కడ ఉంటుందో ఏమో అనుకున్నాను. అయితే నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, చాలామంది ఉన్నారు కన్నడ తెలిసిన వాళ్ళు. అందువల్ల ఆ అన్నయ్యనే ఒకసారి పిలుస్తామని వాళ్ళ పేరు యాక్చువల్లీ బసవరాజ్ బాయ్. అయితే వాళ్ళకు ఒక టైటిల్ దొరికింది గవర్నమెంట్ ద్వారానే, రాజఋషి అట్లా. సో రాజఋషి బసవరాజ్ బాయ్నే మనందరం ఒకసారి ఇక్కడ పిలుస్తాం, వెల్కమ్ చేస్తాం. మీరందరూ ఒప్పుకుంటే సరేనా? అందరికీ సరేనా? అయితే వాళ్ళు వస్తే ఈ సభ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. దానికి మీరందరూ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ కార్యక్రమం చేస్తే మన హిందూపూర్లో ఇంకా చాలా బాగా ఈ ఆధ్యాత్మిక శక్తి ఏముందో అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి. టీడీపీ మహిళా మండలి ప్రెసిడెంట్ గౌరవనీయులు పరిమళక్కయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాను. రాలేదా? ఓకే ఓకే. తర్వాత ఈనాటి మన ముఖ్య అతిథి పార్లమెంటు సభ్యులు అనంతపూరు. అయితే అనంతపూర్ పార్లమెంటు సభ్యులైన వారు హిందూపూర్ నివాసినే, మన సహోదరుడే అంబికా లక్ష్మీనారాయణ గారు. వీరు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వారికి చాలా సమీప సంబంధం ఉన్నది. అయితే ఎప్పుడు మనం పోయి వాళ్ళని అడిగినా వాళ్ళు
వాళ్ళ సహాయాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు. వారు సంస్థగా బ్రహ్మకుమారీస్ని ఏది అడిగినా కాదనకుండా వారికి మేము ఏ రకమైనటువంటి సేవ కావాలి అన్నా అందిస్తూ ఉండేటటువంటి వాళ్ళము. అంత ఇద్దరి మధ్యలో పరస్పరం అండర్స్టాండింగ్, సహాయ సహకారాలు చాలా రోజుల నుంచి ఉంటూ ఉంటుంది. వాళ్ళు చాలా గౌరవిస్తారు బ్రహ్మకుమారి సంస్థను. మరియు మన అంబికా లక్ష్మీనారాయణ గారు ఈసారి రాజకీయంలో అడుగుపెట్టినారు. అయితే దీనికి ముందు వీళ్ళు అంబికా ట్రస్ట్ ఫౌండేషన్ని నిర్వహిస్తూ చాలా రకాలుగా ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. రాజకీయంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, చెప్తారు మానవ సేవే మాధవ సేవ అంటారు. ఈరోజు బ్రహ్మకుమారి సంస్థ భగవంతుని గురించి చెప్పిన వీళ్ళు చేసేది ఒక రకమైనటువంటి మానవ సేవే. ఎవరైనా మానవ సేవనే చేసేది. అయితే కొంతమంది ఆధ్యాత్మికంగా చేస్తారు, కొంతమంది రాజకీయంగా చేస్తూ ఉంటారు. మరి మన అంబికా లక్ష్మీనారాయణ అన్నయ్య గారు రాజకీయ మార్గంలో పోతూ ప్రజాసేవ, సమాజ సేవ, ముఖ్యంగా మన హిందూపూర్ సేవ సంకల్పాన్ని తీసుకున్నారు. ఇది ఈరోజు వేదిక పైన టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ తెలుగుదేశం అంటేనే నాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారు వారిలో దేశభక్తిను ఉంది, దైవభక్తి కూడా ఉన్నదన్నమాట. ఈరోజు శ్రీకృష్ణుడు అనగానే మనకి ఎన్టీఆరే కనిపిస్తారు, శ్రీరాముడు అంటే ఎన్టీఆర్నే కనిపిస్తారన్నమాట. ఆయనలో అంత ఏకాగ్రత, దైవభక్తి ఉంది. ఒక ఎన్టీఆరే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్తూ ఉంటాను. ఏ వర్గంలో పోయినా ఎప్పుడు మనకి భగవంతుని పైన ఏకాగ్రత ఉంటుందో ఆ శక్తి మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సదా విజయ పదంలో అది మనకి ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి అందరికీ నేను ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు సమాజ సేవతో పాటు ఒక దైవ శక్తి కూడా మీకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటాను. మరి ఈరోజు మన గౌరవనీయులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ సభకు విచ్చేస్తున్నారు. భగవంతుని యొక్క శక్తి వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి వాళ్ళు సదా ముందుకి నడుస్తూ సదా సఫలత, విజయాన్ని పొందుతూ పోవాలని కోరుకుంటాము. మరి ఈ యొక్క సభలో వారి యొక్క ప్రసంగాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. మొదటగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మన అతిథులందరూ కలిసి ఇప్పుడు చేస్తారు. అందరూ ఓం శాంతి. వేదిక పైన అలంకరించిన ఎంపీ గారు, అన్ని పెద్దలు, సుగంధ దీది గారు, మీకందరికీ ఇలాంటి ఒక శుభ కార్యక్రమానికి శుభాకాంక్షలు. చాలా సుందరమైన సంగమం అన్నమాట. ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా మా భారతదేశంలో ఆధ్యాత్మికత, ధార్మికత చాలా విస్తారంగా విశ్వవ్యాపి అయిందంటే దానికి ముందు రాజులు ఒక సన్మానం ఇచ్చినారన్నమాట. ఏ రాజ్యమున్నా, విజయనగరం ఉండని, అశోక సామ్రాజ్యం, అన్ని రాజ్యంలో ఆధ్యాత్మికతకు వాళ్ళంతా స్థానం ఇచ్చినారు. కాబట్టి విశ్వవ్యాపిగా భారతీయ సంస్కృతి ఈరోజు ఎన్ని ఆక్రమణలు జరిగినా, ఎంతమంది పరకీయులు వచ్చినా భారతీయ సంస్కృతి ఇంత గట్టిగా నిలపడానికి కారణం రాజకీయ ఆశ్రయం అన్నమాట. రాజకీయ ఆశ్రమం ఉన్న దానికి భారతీయ సనాతన సంస్కృతి ఇప్పటికీ కూడా గట్టిగా ఉందన్నమాట. ఈ భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ఏ రాజు కూడా ఉండని, హిందూ రాజు ఉండని, ముస్లిం రాజు ఉండని, అందరూ భారతీయ సంస్కృతికి సన్మానం ఇచ్చినారు, ఇవ్వాల్సిందే. అలాంటి ఇప్పుడు వర్తమానంలో డెమోక్రసీ ఉంది, ప్రజాతంత్రం అన్నమాట.
ఇప్పుడు కూడా నేను చెప్పినట్లు మొత్తం భారతదేశంలో ఏ రాజ్యం కానీ బ్రహ్మకుమారి సంస్థ ఒక సహయోగం అన్ని గవర్నమెంట్స్ ఇస్తూనే ఉంది. ఎస్పెషలీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అప్పుడు ఒక అఖండ ఆంధ్రప్రదేశం ఏముంది. అఖండ ఆంధ్రప్రదేశంలో చాలా పెద్దగా మౌంట్ అబూ మాదిరిగా ఒక క్యాంపస్ చేయాలనే ఒక సంకల్పముతో చాలా పెద్ద జమీన్ని ఇచ్చినారనమాట. ఇప్పుడు అది గచ్చిబౌలి హైదరాబాద్లో శాంతి సరోవరం అని చాలా పెద్దగా 30 ఎకరాల కంటే పెద్ద ఏరియాలో మొత్తం ఆంధ్రప్రదేశానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతానికి ఆధ్యాత్మిక క్రాంతిని చేస్తూ ఉందన్నమాట. ఇప్పటికీ కూడా బ్రహ్మకుమారి సంస్థతో చాలా మంచి సంబంధం తెలుగుదేశం కానీ ఏ పార్టీ ఉన్నా, ఎందుకంటే బ్రహ్మకుమారీస్ ఎస్పెషలీ ఏ సర్కారం ఉన్నా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాజిటివ్ వర్క్కు సహయోగం ఇస్తారు, వాళ్ళు జతకు ఉంటారనమాట. అందుకే అంబిక లక్ష్మీనారాయణ గారు ఈసారి ఈ ఏరియాలో ప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుగా, ఎంపీగా ఎలెక్ట్ అయినారు. ఇంకా వచ్చే 5 వర్షంలో చాలా చక్కగా బాహ్య అభివృద్ధి జతకు ప్రతి ఒక్క మనిషిలో, అనంతపురం ఏరియాలో ఉండే ప్రతి ఒక్క మనిషి మనస్సు గట్టి చేయడానికి ఇలాంటి ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేటువంటి కార్యానికి సపోర్ట్గా ఉంటారనే 100% విశ్వాసం ఉంది మనకందరికీ, ఉంది కదా. ఎందుకంటే నేను చెప్పినట్లు ఆధ్యాత్మికత మరియు రాజకీయం 2 ప్యారలల్ అన్నమాట. ఒట్టిగే జతకే వెళ్ళాలి. జతకే ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి తెలుగుదేశం పార్టీకి చాలా పాత సంబంధం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి మౌంట్ అబూకు వెళ్ళినారు. ఆ పార్టీ సభ్యులంతా ఎంతోమంది తీసుకువచ్చి అప్పుడు అతను చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేస్కి అంతా ట్రైనింగ్ ఇప్పించినారు. నాకు చాలా గుర్తుంది అలాంటి సమయం అంతా. అందుకే ఇప్పుడు కూడా కొత్త ఆంధ్రప్రదేశం కూడా అలాగే సంభ్రమిస్తూ అమరావతి మాదిరిగా సువర్ణ ఆంధ్ర తప్పకుండా అవుతుంది. అలా కావాలా అంటే, ఆంధ్రప్రదేశం సువర్ణ ఆంధ్ర కావాలా అంటే ప్రతి ఒక్కరూ మనస్సులో ఆ శుద్ధత, సభ్యత, శ్రేష్టత వచ్చినప్పుడు ప్రాక్టికల్గా సువర్ణ ఆంధ్రప్రదేశం అవుతుంది. దానికోసం పరమాత్ముడు అందరికీ ఆశీర్వదించుతాడు, అలాంటి శక్తి వరదానం ఇస్తాడు అనే విశ్వాసం ఉందన్నమాట. అన్నయ్య చెప్పినట్టు సంస్థ జతకు అన్నయ్యకు చాలా మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా బ్రహ్మకుమారి చేసేటువంటి పాజిటివ్ అన్ని సేవ కార్యకు వీరందరిది సహయోగం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈ హాల్లో నేను ఒక 3 సంవత్సరం కింద కూడా ఒక అడ్మినిస్ట్రేటర్స్ ప్రోగ్రామ్కి వచ్చినాను. అప్పుడు కూడా చాలా చక్కగా ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగింది. 3 రోజుల నుంచి ఇక్కడ ఈవెన్ పొద్దున సాయంత్రం 2 పూటలు చాలా మంది హిందూపురం నివాసులంతా వచ్చి అఖండత, ఏకాగ్రత, శాంతి, సమాధానం కొరకు చాలా మంచి సహయోగం, మనసా సహయోగం ఇస్తున్నారు. ఇలాగే ఇది అభివృద్ధి పొందాలి. ఇంకా అక్కయ్య బసవరాజన్నయ్య గురించి చెప్పినారు. నిజంగా ఒక రాజరిషి మాదిరి బ్రతికిన ఇప్పుడు అనేక 84 ఇయర్స్ అన్నమాట. 84 ఇయర్స్లో కూడా చాలా యాక్టివ్గా 2 PhDs తీసుకున్నారు. భగవద్గీత పైన 2 PhDs చేసి భగవద్గీత పైన మనిషి జీవితంలో, వర్తమాన జీవితానికి భగవద్గీత ఎలాగా ఉపయోగ స్వరూపంగా ఉంటుందనేది చాలా చక్కగా సాధిస్తారనమాట. అది తప్ప శరణ సంస్కృతి పైన, వచన సాహిత్యం పైన ఆయనకు చాలా అథారిటీ ఉందన్నమాట. చాలా అధ్యయనం చేసినారు. అందుకే సుగంధాదేవి గారి యొక్క స్వప్నం చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తూ, ఎందుకంటే ఇక్కడ అర్ధగంట ఎక్కువ కన్నడం ఎంతమందికి తెలుస్తుంది? చేతని చూస్తాను ఒకసారి చూడండి. మీకు అందరికీ కన్నడ వస్తుందంటే ఇక్కడ కన్నడ ప్రోగ్రామ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. నేను చూస్తున్నాను శరణరు కండ శివ పొద్దున నేను కన్నడ వచనాలు చెప్తే మీకు అందరికీ అర్థమవుతుంది, మీ స్పందన బాగుంటుంది. అందుకే త్వరలోనే అలాంటి ఒక మంచి కార్యక్రమం జరిపిస్తారు మీరు అనే విశ్వాసం ఉంది. అన్నయ్య తప్పకుండా వస్తారు. ఈ ఏజ్లో కూడా అన్నయ్య చాలా యాక్టివ్గా ఉన్నారు. మాకందరికీ నేర్పించింది పరమాత్మ శివుడు. అయినా పరమాత్మ శివుడు అన్నయ్య మా ద్వారా మాకందరికీ ట్రైనింగ్ ఇప్పించినారనమాట. అందుకే హిందూపురం ధరణిలో కూడా శరణరు కండ శివ పెద్ద
ఒక పెద్ద మాదిరిగా జరిగి అందరికీ హిందూపురం నివాసి వాళ్ళకి. ఇంకా అండర్లైన్ విషయం అంటే శరణదుకండ శివ అంటే కేవలం హిందూ వాళ్ళకి అని కాదనమాట. అన్నయ్య మాటలు మీరు వింటే ఈవెన్ ఎన్నో ప్రోగ్రామ్స్ అన్నయ్య చేసినారు, అందులో ముసల్మాన్ క్రిస్టియన్స్ అందరూ వచ్చేవారు అనమాట. చాలా మంచి కార్యక్రమం. ఏకత, సమానత, సద్భావన దీన్ని పసరించే కార్యక్రమం అన్నమాట. అలాంటి కార్యక్రమం తప్పకుండా మీరు చేస్తారనే విశ్వాసముతో 3 రోజులు మీతో ఉన్నాను. చాలా చక్కగా భగవంతుడు నేర్పించిన కొన్ని జ్ఞానాన్ని మీతో నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ధన్యవాదాలు. సుగంధా దీది గారు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేస్తారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలిపించారు. సాయంత్రం 5:30కి సర్వ సమస్యలకు సమాధానం భగవద్గీత కార్యక్రమం ఈరోజు ఉంటుంది. తప్పకుండా అందరూ రావాలి. మరి ఈ కార్యక్రమానికి వందన సమర్పణ సుగంధా దీది గారు చేస్తారు. 3 రోజులు మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారా? బాగుండిందా కార్యక్రమం? అందరికీ బాగుండిందా? లేదా ఏదైనా వేరేమైనా సంకల్పాలు వచ్చిందా? బాగుంది కదా. బాగుంటే ఏం చేయాలి? బాగుంటే ఏం చేయాలి? క్లాప్ చేయాలి. బాగుంటాయి. అంతేనా? అంతేనా? బాగుంటాయి. ఇప్పుడు లడ్డు బాగుంది అనుకోండి, బాగుంది అని చూస్తూ ఉంటారా? ఏం చేస్తారు? తింటారా లేదా? బాగుంటే ఇంకొకసారి తింటారా లేదా? ఎన్నిసార్లు తింటారు? తృప్తి అయ్యే వరకు తింటారా లేదా? బాగుంటాయి. ఏదైనా బాగుందంటే దాన్ని మనం ఏం చేయాలి? జీవనంలో ధారణ చేసుకోవాలంటే ప్రాక్టికల్గా దాన్ని ఆచరణ చేస్తే ఇంకా బాగుంటుందా లేదా? ఇప్పుడేమో వినే వరకు బాగుంది, మీరు అది చేసి చూస్తే ఎంత మీ జీవనం ఎట్లా అవుతుంది? చాలా బాగా అయిపోతుంది. అందువల్ల ఊరికే బాగుంది బాగుంది అని మనం వీణెక్కైనా మహిమ చేస్తాం అంతే లేదు. వాళ్ళకు రిటర్న్ ఎట్లా ఇస్తారు? మీరు థ్యాంక్స్ ఎట్లా ఇస్తారు? దాని థ్యాంక్స్ ఎట్లా ఇవ్వాలంటే మనం చేసి చూపించి ప్రాక్టికల్గా థ్యాంక్స్ ఇవ్వాలి. లేదా ఊరికే థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంటుంది మీ ప్రోగ్రామ్, మళ్ళీ రండి, అంతేనా? సో ఈ 3 రోజులు వాళ్ళు వితౌట్ టైర్డ్, అలసిపోకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు మీకోసరమే టైం ఇచ్చినారు. ముఖ్యంగా హిందూపురంలో ఈ ఆధ్యాత్మిక శక్తి ఇంకా బాగా ఫోర్స్గా ఉండాలని వాళ్ళు మెడిటేషన్ కూడా చేసినారు. అమృత వేళ 2-3 గంటలకే లేస్తారు. లేచి చాలా బాగా మెడిటేషన్ది వైబ్రేషన్ వ్యాపక చేస్తారు. అంటే మనసా సేవ చేసినారు మీ అందరి కోసం. అది అయిన తర్వాత పరమాత్మ మహావాక్యాలని విని దాని వైబ్రేషన్ కూడా మీకోసం వ్యాపక చేశారు. అది అయిన తర్వాత రెడీ అయ్యి వచ్చి మీకు ఎంత టైం ఇచ్చినారా లేదా? చాలా బాగా ఫుల్ టైం ఇచ్చినారు వాళ్ళు, ఫ్రీగా ఫుల్ టైం విత్ ఆల్ ఈశ్వరీ శక్తి అన్ని ధారణ చేసుకొని మీకు కూడా ఆ ప్రసాదాన్ని కూడా పంచినారు. ఈ విధంగా చాలా బాగా చేశారు. నేను కూడా వింటూ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి జీవనంలో జరిగిన ఇది కూడా చెప్పారు. అంత బాగా అనుభవయుక్తంగా, ధారణయుక్తంగా వాళ్ళ క్లాసెస్ అందరూ ఎంజాయ్ చేశారు. వాళ్ళకు నేను మనస్ఫూర్తిగా వందనార్పణ చేస్తాను. చాలా థ్యాంక్స్. మరి ఈ కార్యక్రమం మనం ఎప్పటి నుంచో అనుకున్నాం, మనం అన్నయ్య గారికి సన్మానం చేయాలి, వాళ్ళని కలవాలని. అయితే ఈరోజు ఆ శుభకార్యం జరిగింది, శుభదినం వచ్చింది. వాళ్ళు యాక్చువల్లీ ఆ పొజిషన్లో దేనికి ఉన్నారంటే మళ్ళా మన హిందూపూర్కి చాలా బాగా సహయోగం ఇస్తారు. ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళకి చెప్తే అక్కడ పోయి చెప్తారు.
చెప్తారా? మన హిందూపురంలో వచ్చే ప్రాబ్లమ్స్ అంతా మన కేంద్రంలో చెప్పి దానితో సాల్వ్ చేస్తారు. ఇద్దరు ఎంపీలు మనకు దొరికినట్టుగా. ఎవరిద్దరు? ఒకరు మన హిందూపురానికి కోసం ఎలక్ట్ అయిన పార్థసారథి అనే గారు, తర్వాత మన అంబికా లక్ష్మీనారాయణ అనే గారు. ఇద్దరు చేరి ఈ హిందూపురంను చాలా బాగా వృద్ధి చేసానికి సహయోగం ఇస్తారు. వాళ్ళ చేత ఈ పొజిషన్ దొరికిందే దేనికంటే వాళ్ళు ఎంతో శుభకార్యం చేయాలి, అట్లా అని పరమాత్మ వాళ్ళకు ఈ పొజిషన్ ఇచ్చినారు. వాళ్ళకి కూడా ఈరోజు ఇక్కడ వచ్చి మీ అందరిని కలిసిన దానికోసం, మరి మా కోరికలను పూర్తి చేసిన దానికి వాళ్ళకు నేను అభినందన, థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా మనకు ఇంత మంచి కార్యక్రమం చేయాలంటే మనకు ఒక ప్లేస్ కూడా కావాలి, లేదా ఒక స్థానం కావాలి. ఆ స్థానంలో కూర్చొని అందరం విని ఈ ఆధ్యాత్మిక శక్తిని నిండించుకోవాలి. మరి ఈ ప్లేసే ఈ 3 రోజులు నేను చూస్తున్నాను ఒక పుణ్యక్షేత్రం లాగా అయిపోయింది. ఇంత బాగా ఇక్కడ జరిగింది, చాలా బాగా అందరూ ఈ స్థానాన్ని ఎంజాయ్ చేశారు, ఫ్రీగా కూర్చున్నారు, ఏ కష్టం లేకుండా. అన్ని వసతులు దీంట్లో ఉంది. ఈ ప్లేస్ని ఇచ్చిన దీని ప్రెసిడెంట్ వాళ్ళకు నేను అభినందన మరి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత వాళ్ళ సహయోగం ఇచ్చేవాడు మన రవీంద్ర అన్నయ్య గారు, సెక్రటరీగా ఉన్నారు, ట్రెజరర్ స్పెషలీ. సో వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ముఖ్యంగా మన వార్డులోనే ఉన్నారు, అన్ని గుప్తంగాను చేస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగాను సహయోగం ఇస్తూ ఉన్నారు. మన హరిక అన్నయ్య గారు, వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా థ్యాంక్స్. మరి మీ అందరూ ఇంత మంచి సమయాన్ని యూస్ఫుల్గా యూజ్ చేసినారు. మీరు టైం వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా వచ్చి కూర్చొని చాలా ఇంట్రెస్ట్గా విని చాలా బాగా ఎంజాయ్ చేసి చెప్పే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు. మీరందరూ ఇంత బాగా వినలేదంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎట్లా దొరుకుతుంది? డాన్స్ చేసేవాళ్ళు బాగా డాన్స్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఎంజాయ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి లేదా? అప్పుడు వాళ్ళు ఇంకా సంతోషంగా డాన్స్ చేస్తారు. అట్లా మన డాన్స్ అమ్మాయి చాలా బాగా ఈరోజు డాన్స్ చేసింది. అమ్మాయి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ కూడా వస్తూ ఉండండి. వాళ్ళు చాలా ముఖ్యం. అంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మేము ఇంత బాగా అరేంజ్ చేసామంటే దానికి మూల ఆధారం ఎవరంటే మన ఉమేష్ అన్నయ్య. చాలా బాగా మా అందరికీ సహయోగం ఇచ్చినారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసానికి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం శాంతి.